వెల్కమ్ టు ఏపీ లోకల్ టీవీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. పది రోజులుగా తాగునీరు లేక అవస్థలు పడుతున్న గ్రామస్తులు రహదారిపై బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన. లీడర్లు పార్టీ మారకుండా ఆపడంలో బీఆర్ఎస్ కొత్త మార్గం. పార్టీలు మారుతున్న లీడర్లపై ఒత్తిడి. పెందుర్తి ఎమ్మెల్యే ఆదిప్రాజ్ సహకారంతో వైసీపీ నాయకులు బినామీ హౌసింగ్ కాలనీ నిర్మించుకున్నారు ఆరోపించిన టీడీపీ నేతలు. ఇక వివరాలకు వెళ్తే కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం దోరేపల్లి గ్రామంలో 10 రోజులుగా తాగునీరు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నీటి సమస్యపై గ్రామ ప్రజలు అధికారులకు తెలిపిన ప్రయోజనం లేక ప్రధాన రహదారిపై బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు. లీడర్ల పార్టీ మారకుండా ఆపడంలో బీఆర్ఎస్ కొత్త మార్గాన్ని అన్వేషించింది. ఆరూరి రమేష్ పార్టీ మారుతానని ప్రకటించేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ కన్నా ముందే ఎర్రబెల్లి సహా వరంగల్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆయన ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టకుండా ఆపేశారు. అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. హరీష్ రావు వచ్చే వరకు పార్టీ మారే ప్రకటన చేయవద్దని రమేష్ పై ఒత్తిడి చేస్తున్నారు. ఆరూరి రమేష్ బీజేపీ తరఫున వరంగల్ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే రెడీ అయ్యారు. ఆరూరి రమేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారకుండా చేయాలని బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున వరంగల్ నుంచి నిలబెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో విచిత్రమైన పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నాయి. పెందుర్తి మండలం చింతగట్ట గ్రామంలో పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజ్ సహకారంతో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు బినామీ పేరుతో హౌసింగ్ కాలనీ మంజూరు చేయించుకుంటున్నారని, దీనికి పెందుర్తి తహసీల్దార్ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు పూర్తిగా సహకరిస్తున్నారని చింతగట్ట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పిలి చిన్నారావు, దాసరి రమణ వైఎస్ఆర్సీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కలిసి పై నాయకులు ఇద్దరు పెందుర్తి తహసీల్దార్ని కలిసి హౌసింగ్ కాలనీ అవినీతిపై విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతగట్ట గ్రామంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను స్థానిక వైసీపీ నాయకులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చింతగట్ట గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాబట్టి పత్రికా విలేకరులందరూ డెవలప్మెంట్కి మారిపోయారు. బండా సత్యమూర్తి గారు అది టైంలో ఎంత డెవలప్మెంట్ అయింది, బండా సత్యమూర్తి ఎంత డెవలప్ అయింది వాళ్ళే నిర్ధారణ చేసుకోవాలి. అభివృద్ధికి మారిపోయారు బండా సత్యమూర్తి గారు. ఈరోజు కూడా మేము ఎక్కడికైనా ఓపెన్ ఛాలెంజ్ చేస్తామని బహిరంగ సభకి సిద్ధంగా ఉన్నాం, రమ్మనండి. అది భూ కబ్జాలు తప్ప ఇతరులు ఏం చేయలేదండి. చెరువులు కట్టేయడం, కొండలు తవ్వేయడం, రాత్రులు లారీలతో లోడ్లు వేసి అమ్మేయడం తప్ప 81పై ఛాలెంజ్ చేస్తున్నామండి. ఈ రోజు కూడా 12 ఎకరాలు కోర్టు పెండింగ్ ఉంటేనే ఎంఆర్ ఎలా లేవుటేస్తాం, పైన ఇస్తే అధికారం 1 సైడ్ చేస్తాం. ఎంకవర్ లేదండి, ఏది లేదండి. బినామీ పేర్లు లేఅవుట్ వేసుకోవడం అమ్ముకోవడం కావాలంటే ప్రతి డోర్ టు డోర్ తీసుకెళ్ళి చూపిస్తాం. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో చింతగట్ల పంచాయతీ సర్వే నెంబర్ 81/2 16లో ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిప్రాజ్ గారి అన్నదండలు చూసుకొని స్థానిక సర్పంచ్ గణశెట్టి వెంకటలక్ష్మీదేవి భర్త కనకరాజు వారి అనుచరులు భూ కబ్జాకి బాగా అలవాటు పడిపోయి ఎప్పుడు డబ్బు దాహంతో బినామీ పేర్లు సృష్టించి మొన్న గత 2 సంవత్సరాల క్రితం జగనన్న కాలనీ పేర్లు వచ్చిన పేర్లే మళ్ళీ రీపెట్టి సుమారు ఇచ్చిన 107 పేర్లలో 40 పేర్లు బినామీలు సృష్టించి ఈరోజు లేఅవుట్ కాపీయడం జరుగుతుంది. దాని ఎంఆర్ఓ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఎంఆర్ఓ గారు నేను ఇప్పుడు ఏం చేయలేదు, నాకు వచ్చిన లిస్ట్ కలెక్టర్ గారు పంపించాను, కలెక్టర్ గారు ఓకే చేశారనుకున్నారు తప్ప దీన్ని పరిశీలిస్తాం మాకు క్లారిటీగా చెప్పట్లేదు. కనీసం హౌసింగ్ చేసే ముందు కంప్యూటర్ గారు కానీ, యువఆర్డీ గారు కానీ, సెక్రటరీ గారికి కానీ వాళ్ళకి అక్కడ ఇల్లులు ఉన్నాయా, హౌస్ ట్యాక్సెస్ ఉన్నాయా అని చెక్ చేయించి ఇచ్చే రూల్స్ అయితే ఉందని మాకు చెప్తారు కొంతమంది. పిఠాపురంలో గల 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 రోజుల పాటు వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని, ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ, పిఠాపురం స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణరాజు, ఆయుష్య సంస్థల అధినేత నల్లమల్లి శేషారెడ్డి, విద్యా సంస్థల డైరెక్టర్ శృతిరెడ్డి పాల్గొన్నారు. శృతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పటికప్పుడు సమగ్ర అభివృద్ధిని పొందే విధంగా, నేటి సమాజ విలువలను పెంపొందించే విధంగా వేద గణితం, అబాకస్, అత్యాధునిక విద్యా ప్రమాణాలను ఆదిత్య సంస్థలు అందిస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నారులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు వారికి ఉన్న టాలెంట్ను ప్రదర్శించడంలో వారి తల్లిదండ్రులను ఎంతో మంత్రముగ్ధులయ్యారు. పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. Venkateshwar Nagiseti of Class 1 has achieved IMO prize. Sri Bhavesh Ginjala of Class 1. రానున్న జనరేషన్స్ ఏంటంటే ప్రతి 5 ఇయర్స్కి వాళ్ళు చాలా యాక్టివ్గా హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు పిల్లలందరూ. సో వాళ్ళని కోపప్ చేయడానికి మేము ఇలాంటి కో కరికులర్ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్లో సో మనకి ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ ఆల్రెడీ మనకి ఒక యాన్యువల్ రిపోర్ట్ డీటెయిల్గా చెప్తారు. బట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ నేను కొన్ని మాత్రం డెఫినెట్గా మీతో షేర్ చేసుకోవాలండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పాను అబాకస్ అని ఒకటి మనం కో కరికులర్ యాక్టివిటీ కింద చేసుకుంటామని. ఈ క్యాంపస్ నుంచి అంటే ఈ పిఠాపురం బ్రాంచెస్ నుంచి మనకి ఈసారి విజయనగరం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో విజయనగరం నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే వచ్చేస్తుందని, అందుచేత మనందరం ఈ ఎన్నికల కాలంలో పూర్తి సమయం పార్టీకి కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో గల రాష్ట్ర, పార్లమెంటు, నియోజకవర్గ, పట్టణ, మండల స్థాయి కమిటీల నాయకులు, సర్పంచ్ అభ్యర్థులు, క్లస్టర్, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఏంటంటే మన ఓటర్ లిస్ట్. నేను లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నాను. వాళ్ళు ఓటర్ లిస్ట్లో ఎన్నో అవకతవకలు చేస్తున్నారు. అయితే ఒక ఎగ్జాంపుల్కి పైడిరాజు వార్డులో ఒక గుడిసె, మైల్పల్లి పైడిరాజు వార్డులో గుడిసెలో 99 ఓట్స్ వాళ్ళు యాడ్ చేశారు. అయితే ఒక ఎగ్జాంపుల్, ఇంకా వేరే వార్డ్స్లో కూడా చాలా జరిగినాయి. అయితే మనం ఈ ఓటర్ లిస్ట్ మీద మనం దృష్టి పెట్టకపోతే కానీ మనం చాలా ట్రబుల్లో ఉంటాం. అయితే మీరందరూ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఓటర్ లిస్ట్. ఎందుకంటే అది 20th 20వ తారీఖుకి క్లోజ్ అవుతుంది. దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ఇప్పుడే చెప్పాలి. అయితే అది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా బంగారు బాబు గారు లేరు ఈరోజు, ఏ రాజు గారు కూడా హెల్ప్ చేస్తున్నారు ఆ విషయంలో. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు టౌన్లో అయితే ప్రసాద్ బంగారు బాబుకి చెప్పొచ్చు, ఏ రాజు కూడా దాంట్లో పూర్తిగా డీటెయిల్గా చూస్తున్నారు. ఆయనకు చెప్తే అది ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తున్నారో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఆ లెటర్ ఇవ్వటం జరుగుతుంది. ఏ డిఫరెన్సెస్ ఉన్నా వెంటనే మీరు ఫోన్ చేసి తీసుకురావాలి మన దృష్టికి. ఎందుకంటే ఈ ఓటర్ లిస్ట్లో అయితే వాళ్ళు ఎన్నైనా చేస్తారు.
అది మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ధీమా పడిపోయి మాత్రం అనుకోకండి మనం ఎలక్షన్ ఆల్రెడీ గెలిచేసామని. అందరు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు కాబట్టి వాళ్ళని మన రాష్ట్రంని ఈ విధంగా చేశారు కాబట్టి మీరు అనుకోకండి మనం ఎలక్షన్ గెలిచేసామని అనుకోకండి. ప్లీజ్ మీరందరూ డీటెయిల్గా ఓటర్ లిస్ట్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో బోల్డ్ తప్పులు అంటే కోర్ ఉండి తప్పులు చేయించారు. అయితే ఇది పూర్తి డీటెయిల్లో మనం చెక్ చేసి వెంటనే ఇవ్వాల్సి వస్తుంది. లాస్ట్ డేట్ 20th. దాని తర్వాత మనం ఏదైనా చేంజెస్ చేయాలన్నా మనం చెయ్యలేము. అయితే మీరందరూ ఇది చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని చేయాలి. అలాగే మనం చూస్తుంటే మన నియోజకవర్గంలో అందరూ యాక్టివ్గా ఉన్నారు. కాకపోతే ఇంకా కొద్దిగా యాక్టివ్ అవ్వాలి, ఎందుకంటే మనకి ఎలక్షన్ కాబట్టి ఇంకా కొద్దిగా యాక్టివ్ అవ్వాలి. మనం చూస్తుంటే జై హో బీసీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మనం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ఎస్సీ జై హో జరుగుతుంది, వాళ్ళు ప్రతి వార్డుకి వెళ్తున్నారు. బ్రాహ్మణ్స్ ఇంకా మొదలు పెట్టలేదు కదండి, బ్రాహ్మణ్స్ ఇంకా మొదలు పెట్టాలి. అలాగే మహిళలు జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం ఓటర్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే నా ప్రోగ్రామ్ కాకుండా ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుతూ ఉన్నాయి. అలాగే కొంతమంది నాకు నంబర్స్ ఇచ్చారు. ఆ నంబర్స్ కూడా నేను ఫోన్ చేసేసాను, ఫోన్లు అయిపోయినాయి కూడా. అయితే కొంతమంది ఎవరికైతే ఫోన్ చేయాలో పెద్దలకి అటువంటి వాళ్ళు ఉంటారు. ఆ నంబర్స్ ఇంకా చాలామంది ఇవ్వాలి యాక్చువల్గా. అయితే ప్రతి వార్డ్ నుంచి మనం లాస్ట్ మీటింగ్లో అడిగాము, ఇప్పుడు వరకు ఆ నంబర్స్ రాలేదు. అయితే మనం యాక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉంది. మనం కొద్దిగా స్పీడ్గా రియాక్ట్ అవ్వాలి. ఈ టీషర్ట్స్ గురించి యాక్టివ్ అయిన కుర్రోళ్ళ గురించి ఒక 3-4 days అయింది చెప్పి, ఇప్పుడు వరకు నాకు ఒక పేరు కూడా రాలేదు. అయితే మనం కొద్దిగా పడుకున్నాం, లేకపోతే మనం ధీమా పడిపోయాం. సో ఈ విషయాల్లో అన్నీ మనం వీక్ ఉన్నాం. ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో వీక్ ఉన్నామని చెప్తా ఉన్నాం. ఆ రోజు విమలా గారు కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అది కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎలక్షన్లో అంటే వాళ్ళు చేస్తుంటే మనం చెయ్యాలి కదా, లేకపోతే మనం పడ్డాం అన్నట్లే కదా. అయితే కొన్ని ఏరియాస్లో శంకారావం కూడా ముందుకు వెళ్ళట్లేదు. అది ఆల్రెడీ ప్రసాద్ పోల్ నైట్ చదివారు, బొద్దల నరసింహరావు కూడా చెప్పారు. ఇంకొకటి ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరందరూ మాట్లాడుకొని అవి సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది సెట్ చేసుకుంటే మనం ఆపోజిట్ మనుషులతో మన వాళ్ళకన్నా మనం ముందుంటాము. అయితే ఇప్పుడు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు మన పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళతో కలవటానికి. అయితే ఇప్పుడు వాళ్ళతో కలిసినప్పటికీ మనం ప్రతి వార్డులో ప్రతి విలేజ్లో మనం వాళ్ళని కూడా కలుపుకొని వెళ్ళాలన్నమాట. అయితే ప్రతి కార్యక్రమంలో వాళ్ళని కూడా కలుపుకోవాలి. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అలాగే నాకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది ఏంటంటే, ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్. జనాలు అనుకుంటున్నారంట మనం తెలుగుదేశం పార్టీ నుంచి మనం అంత బలంగా చేయలేమేమో అని ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు. అయితే ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్. అంటే ఎందుకు నెగిటివ్ వస్తుంది? ఎవరైనా అలాగంటే మీరు ఒక సమాధానం ఇవ్వాలి కదా. అలాగ సైలెంట్గా ఊరుకుంటున్నారు అందరు. సో సమాధానం ఇవ్వాలి. అలాగ సైలెంట్ ఊరుకోవటానికి లేదు. మనం ఇన్ని చేస్తున్నాం చెప్పండి అందరికీ. మనం ఒక టైంలో ఈ సమయంలోనే మనం 5-6 ప్రోగ్రాంలు కలిసి చేస్తున్నాం. ఫస్ట్ ఓటర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, జై హో బీసీ ఎప్పటి నుంచో చేస్తున్నాం, జై హో ఎస్సీ రీసెంట్గా స్టార్ట్ చేశారు, 2 days బ్యాక్ మహిళలు స్టార్ట్ చేశారు. అలాగే జై హో బ్రాహ్మణ్స్ అనేది ఇంకా స్టార్ట్ చేయాలి. అలాగే ఇంకా మిగతాయి కూడా చెప్తే మనం స్టార్ట్ చేయొచ్చు. ఆ కమిటీ వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే మేము చేస్తామంటే మనం రెడీగా ఉన్నాం కదా. అది ఎవరైతే సరే అది ఓటర్ని కలిస్తే ప్రభావితం చేయగలిగేదే మెయిన్ ఇష్యూ. సో ఎవరైనా 2-3 తక్కువ మంది ఉన్నా కూడా 2-3 కలిసి వెళ్తానంటే కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళ ఫ్యామిలీస్కి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ప్రభావితం చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. మనం చెప్పినోలే చేయాలని రూల్ ఏం లేదు. ఎలక్షన్ అంటే అందరూ కలిసి చేస్తేనే మనకి విజయం ఉంటుంది అనేది మన అందరికీ తెలిసిన విషయం.
అయితే మీరందరూ కొన్ని విషయాల్లో మనం ఇంకా కొద్దిగా స్పీడ్గా వెళ్ళాలి. అయితే మనం స్పీడ్గా తీసుకొని మన ఎలక్షన్ ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతేనే మన రాష్ట్రం ఏ విధంగా అయినా ముందుకు తీసుకువెళ్ళగలం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనం గెలవకపోతే మీరు ఆలోచించండి ఏ విధంగా ఉంటుందని మీరే ఆలోచించండి. నేను దాని గురించి మాట్లాడను. ఎందుకంటే నా ఒపీనియన్ ఏంటంటే మనం గెలవాలనే మనం ఉంచుకోవాలి. అయితే మీరందరూ ఈరోజు నుంచి పడుకోకుండా తక్కువ సమయం పడుకొని తక్కువ సమయం భోంచేసి ఎక్కువ సమయం ప్రజల్లో ఉండి ప్రతిదీ ఒక్కొక్క మనిషి దగ్గరికి ఒక్కొక్క గడప దగ్గరికి తీసుకువెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ. యూపీలోని గోండాలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు టైర్ పేలి ఒకసారిగా మంటలు చెలరేగాయి. కోర్హాసా మార్కెట్ వద్ద గోండా అయోధ్య రహదారిపై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంటలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు పోయారు. దీంతో బస్సులో నుంచి వారంతా బయటకు దూకి ప్రాణాలు కాపాడుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూపీ రాజధాని లక్నోకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఫీనిక్స్ ప్లానియో సమీపంలో ఓ అమ్మాయి రోడ్డుపై నడుస్తున్న కారుకు డ్రైవర్ సీట్ దగ్గర వేలాడుతూ కనిపించింది. కారు నడుపుతున్న వ్యక్తి ఆమెను ఒక చేతితో పట్టుకున్నాడు. కారు నడుపుతున్న వ్యక్తితో అమ్మాయి కబుర్లు చెబుతుందని మాత్రం అర్థమవుతుంది. ఈ జంటకు యూపీ పోలీసులు గట్టి గుణపాఠం చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా నాగోటి నాగమణి ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమంలో భాగంగా నర్వ దగ్గరలో ఉన్న సంతోష్ నగర్, గణేష్ నగర్, ఎస్ఐ కాలనీ, ఎలకువానిపాలెం, వైఎస్ఆర్ కాలనీ, చంద్రనగర్ ప్రాంతాలలో పర్యటించి తాము పరిచయం చేసుకుని గతంలో తాము ప్రకటించిన 2 అజెండాలను గ్రామవాసులకు తెలియపరుస్తూ నన్ను గెలిపిస్తే మొదటిగా ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తానని, అదేవిధంగా మహిళలకు కుటీర పరిశ్రమలు వచ్చే విధంగా తాను గెలిచిన ఏడాదిలో ఇవి పూర్తిగా అమలు చేస్తానని హామీ. వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను. సో భీమిలికి ఎమ్మెల్యేగా గెలిపించండి. మరి నా గురించి మధురవాడలో ఉంటాము, నగరపల్లి సొంతూరు మర్చిపోద్దాము. వచ్చే ఎన్నికలకి ఎమ్మెల్యేగా భీమిలి పోటీ చేస్తున్నాను. మర్చిపోవద్దు, మద్దతు ఇచ్చి గెలిపించండి. మధురవాడలో ఉంటాము, నగరపల్లి సొంతూరు. సో భీమిలి గ్రామస్తురాలని మర్చిపోవద్దు, గెలిపించండి. నా పేరు నాగోటి స్వతంత్ర అభ్యర్థి. గ్రామస్తుల్లో ఒకరిగా నేను వచ్చి పోటీ చేస్తున్నాను. మరి మన గ్రామస్తులందరూ గ్రామస్తులకు ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి జాతర మార్చి 24వ తేదీ వరకు జరుగుతుందని ఆలయ ఈవో కందుల వేణుగోపాలరావు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమ్మవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రం నలుమూలలా ఉన్న భక్తులు అమ్మను దర్శించి ఆమె కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. అటు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు అమ్మవారి వార్షిక జాతరోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవజనులు నిర్ణయించి ఉన్నారు. ఆ నిర్ణయం ప్రకారం మరి వచ్చే భక్తులందరికీ కూడా దేవస్థానం తరఫున అలాగే అన్ని శాఖల అధికారుల యొక్క సమన్వయంతో వారికి కావాల్సిన ఏర్పాట్లు, మంచినీటి వసతి కానీ, క్యూ లైన్స్ కానీ, చలువు పందిళ్ళు, లైటింగు, మరుగుదొడ్లు ఏర్పాట్లు ఇవన్నీ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వచ్చే భక్తులకు కావాల్సిన సౌకర్యాలు వారి కృషి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ జాతరోత్సవాల్లో ముఖ్య ఘట్టం 27వ తారీఖు శ్రీ జలదుర్గ గోకర్ణేశ్వరం వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించి ఉన్నారు. ఈ కళ్యాణోత్సవం రోజున మరి కందిరిపల్లి గుడి నుండి రథం తీసుకురావడం, అలాగే గోకర్ణేశ్వర స్వామివారి దేవస్థానం నుండి శ్రీ స్వామివారిని తీసుకురావడం, అలాగే కలువమ్మల కోణాలతో మరి లంక గ్రామ ప్రజలు
కలుగం కోణాలు తీసుకురావడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా 27 తారీఖున జరుగుతాయి. అలాగే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా మరి మేము దేవాదాయ ధర్మదాయ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే 24వ తేదీన తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం పంచాయతీలో చింతలపూడి సిఐ సుధాకర్, ఎస్ఐ కుటుంబరావు మరియు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చింతలపూడి సిఐ సుధాకర్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి లింగపాలెం మండలం రంగాపురం మరియు కలరాయనగూడెంలో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మాజిగూడెం ఎస్ఐ చెన్నారావు, కేంద్ర బలగాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.